హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ బరువు అనేది ఏ నెలలో ఎంత ఉండాలి, ఏ నెలలో ఎంత ఉంటే బేబీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, ఎంత ఉంటే మనకి బేబీకి మంచిదో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెలలు పెరిగే కొద్దీ కడుపులో ఉన్న బిడ్డ యొక్క బరువు కూడా పెరుగుతూ ఉండాలి అండి. ఏ నెలలో ఎంత బరువు అనేది పెరిగితే బిడ్డ అనేది ఆరోగ్యంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. చాలామందికి బిడ్డ అనేది చాలా తక్కువ బరువుతో అయితే ఉంటుంది. వాళ్ళు కనుక కొన్ని రకాల ఆహార పదార్థాలు కనుక వాళ్ళ డైట్లో ఫాలో అయితే వాళ్ళ బేబీ అనేది వెయిట్ అయితే పెరుగుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. దాంట్లో చాలా వివరంగా అయితే చెప్పాను బిడ్డ బరువుకు కావాల్సిన ఆహార పదార్థాలు. ఇంకా ఈ వీడియోలోకి అయితే మనం వెళ్దాం. ప్రెగ్నెన్సీలో బిడ్డ యొక్క బరువు అనేది చాలా ముఖ్యమండి. నెలలు అనేది పెరిగే కొద్దీ బిడ్డ యొక్క బరువు అనేది సరిపడా పెరగటం అనేది చాలా ముఖ్యం. బిడ్డ యొక్క బరువుతో పాటు తల్లి యొక్క బరువు కూడా పెరుగుతూ ఉండాలి. అప్పుడే తల్లి మరియు బిడ్డ కూడా ఇద్దరు ఆరోగ్యంగా అయితే ఉన్నట్లు. మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. మామూలుగా మొదటి 5 నెలలు అనేది బిడ్డ బరువు అనేది సరిగా మనం క్యాలిక్యులేట్ చేయలేమండి. ఎందుకు అంటే మొదటి 5 నెలలు అనేది బిడ్డ యొక్క అవయవాలు అనేది ఏర్పడటంలోనే సరిపోతుంది అనమాట. బేబీ యొక్క వెయిట్ అనేది 5 నెలలు దాటిన తర్వాత మనకి అప్పటికే అవయవాలన్నీ ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి బిడ్డ అనేది బరువు అనేది పెరగటం అయితే స్టార్ట్ చేస్తుంది. 5 నెలల లోపు అయితే బిడ్డకి అన్ని రకాల అవయవాలు, కళ్ళు, ముక్కు, నోరు, కిడ్నీలు, గుండె చప్పుడు, గుండె ఏర్పడటము, లంగ్స్, ఇవన్నీ అవయవాలు అనేది ఏర్పడటం అయితే జరుగుతుంది. 6 నెలల తర్వాత మాత్రమే బిడ్డ అనేది చాలా ఫాస్ట్గా అయితే బరువు పెరుగుతుంది అనమాట. అప్పుడు మనకి బిడ్డ అనేది ఎంత బరువు ఉండాలో తెలుసుకుందాము. మామూలుగా అయితే మొదటి 3 నెలలు అయితే మనం చెప్పలేము. 4వ నెలలో మనకి ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు కదా, దాంట్లో అయితే 200 గ్రాములు అయితే ఉండాలి అండి. అంతకంటే తక్కువ ఉంటే చాలా ప్రమాదం అనమాట. అలాగే 5వ నెలలో మనకి టిఫా స్కాన్ అనేది చేస్తారు కదా, నాకు అయితే 6వ నెలలో అయితే టిఫా స్కాన్ చేస్తారు. అప్పటికి నా బేబీ యొక్క వెయిట్ వచ్చేసి 635 గ్రామ్స్ అనేది అయితే ఉంది అనమాట. అంటే కరెక్ట్గానే ఉంది. కొంతమందికి 5th మంత్లోనే చేస్తారు కదా, వాళ్ళల్లో అయితే 300 గ్రామ్స్, 400 గ్రామ్స్, 500 గ్రామ్స్ ఇలా అయితే ఉండొచ్చు. 300 గ్రామ్స్ కంటే తక్కువ కనుక ఉంటే బేబీ అనేది తక్కువ ఉన్నట్లు. మీరైతే అప్పటి నుంచే మంచి ఫుడ్ అనేది తీసుకోవటం అయితే స్టార్ట్ చేయాలి. అలాగే 7th మంత్లో కొంతమందికి గ్రోత్ స్కాన్ చేస్తారు. నాకు అయితే 8th మంత్ ఎండింగ్లో అయితే చేశారనమాట. 7th మంత్లో వచ్చేసి 750 గ్రామ్స్ కంటే తక్కువ అయితే ఉండకూడదు. 750 గ్రామ్స్, 800, 1 kg వరకు అయితే ఉండొచ్చు అనమాట. ఇక 8th మంత్కి వచ్చేసరికి 1.5 గ్రామ్స్ అంటే 1 kg-న్నర అయితే బరువు ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడే మనకి 8-9 నెలల్లో ఇంకా బేబీ అనేది చాలా బాగా ఫాస్ట్గా అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. 1.5 kg కంటే తక్కువ బరువు ఉంటే మీరు ఖచ్చితంగా అప్పటి నుంచైనా మంచి డైట్ అనేది తీసుకోవటం స్టార్ట్ చేయాలి. ఇంకా 9th మంత్ వచ్చేసరికి 2 kgs అయినా ఉండాలి. ఎందుకు అంటే మన డెలివరీ కల్లా 2.5 kgs అయితే ఉండాలి. 2.5 kg కంటే తక్కువ బరువుతో బిడ్డ పుడితే ఆ బిడ్డ అనేది ఆరోగ్యంగా లేనట్టే. వాళ్ళను తీసుకువెళ్ళి బాక్సుల్లో ఉంటారు కదా, బాక్సుల్లో పెడతారు కదా, అలా అయితే చేస్తారనమాట. 2.5 kg కంటే ఎక్కువగా ఉంటే మనకే ఇచ్చేస్తారు బేబీని, అంటే హెల్తీగా ఉన్నట్లు అనమాట. సో 9th మంత్లో 2 kg అన్నా ఉంటాయి కదా, 9వ నెల నిండేసరికి మన డెలివరీ సమయానికి 1/2 kg అన్నా పెరిగి డెలివరీ టైంకి 2.5 kg అయితే ఉంటుంది. 9వ నెలలో 2 kg అయితే ఉండాలి. నేను చెప్పిన దాని ప్రకారం చూసుకొని బేబీ కనుక తక్కువ వెయిట్ ఉంటే మీరు కనీసం 5-6 నెలల నుంచే మంచి డైట్ అనేది ఫాలో అయితే మీకు డెలివరీ టయానికి బేబీ అనేది కరెక్ట్ వెయిట్తో అయితే మీకు పుడుతుంది అనమాట. మీరైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇంత వెయిట్ ఉంది, నేను మంచిగా ఫుడ్ తినాలి, బేబీ బరువు అనేది పెంచుకోవాలి అని మనసులో అనుకొని మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే, ఎటువంటి టెన్షన్ పడకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటే బేబీ ఖచ్చితంగా బరువు అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు డెలివరీ టయానికి
2.5 kg కంటే తగ్గకుండా అయితే చూసుకోండి. నాకు టిఫా స్కాన్ అనేది 6th మంత్లో చేశారు. అప్పుడు నా బేబీ యొక్క బరువు వచ్చేసి 635 గ్రాములు ఉంది. అలాగే 8వ నెల చివరిలో నాకు గ్రోత్ స్కాన్ అనేది చేశారు. అప్పుడు నా బిడ్డ యొక్క బరువు 2.5 kg అయితే ఉందన్నమాట. 9వ నెల నుండి నాకు 10వ నెల వచ్చేసరికి డెలివరీ అయింది. అప్పటికి నా బిడ్డ బరువు 3 kgల ఎక్కువే ఉంది నేను బిడ్డ పుట్టే సమయానికి. సో నేనైతే ఈ డైట్ అనేది ఫాలో అయ్యానమాట. దానివల్ల నాకు బిడ్డ అనేది చాలా కరెక్ట్గా అయితే పెరిగింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.